హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ వాసక్క లండన్ నుంచి. సో ఇప్పుడైతే బయటకు వెళ్తున్నామండి. కనిపిస్తుందండి. మళ్ళీ ఎందుకు చెప్తున్నారు మీరు బయట తిరుగుతున్నారని అర్థమవుతుంది అని మీరు అనుకుంటున్నారు కదా. అనుకున్నా సరే అండి, చాలాసార్లు వీడియోలు చూసేటప్పుడు నేను కూడా సేమ్ ఫీల్ అవుతాను. అయినా సరే చెప్పడం నా కర్తవ్యం, వినడం మీ బాధ్యత. ఓకేనా? ఓకే. సో ఇప్పుడైతే మేము బయటకు వెళ్తున్నాము. ఇక్కడ చూసారా చెట్లన్నీ ఎంత అందంగా ఉన్నాయో. గ్రీన్ కలర్లో, ఎల్లో కలర్లో, రెడ్ కలర్లో, ఆరెంజ్ కలర్లో. అబ్బాబ్బాబ్బా, ఇవన్నీ 2 నెలల క్రితం స్టోరీ అండి. అవునా, మరి ఎందుకు 2 నెలల క్రితం స్టోరీ ఇప్పుడు చెప్తున్నారు వాసక్క అని మీరు నన్ను అడుగుతున్నారు. కాబట్టి నేను ఆన్సర్ చేయాలి. ఎందుకు చెప్తున్నాను అంటే, సో ఇప్పుడు నెక్స్ట్ రాబోయే వీడియోలకి ఈ 2 నెలల క్రితం జరిగిన వీడియోతో కనెక్టివిటీ ఉందన్నమాట. సో ఈ వీడియో నేను అప్లోడ్ చేయకపోతే మీరు ఎక్కడ కనెక్టివిటీ మిస్ అయిపోతారు అని చెప్పేసి ఇప్పుడైతే ఈ 2 నెలల క్రితం స్టోరీ ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇంతకీ ఏంటి ఆ కనెక్టివిటీ? అబ్బా చెప్పేస్తారండి, మరి అవన్నీ చెప్పేస్తే మీరు వీడియో చూడరు కదా. సో అది అయితే ఈ చెట్ల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ చెట్ల విషయం ఏంటంటే, నేను 2 నెలల క్రితం స్టోరీ కాబట్టి చెట్లు ఇంత అందంగా ఉన్నాయి. ఇప్పుడైతే మొత్తం ఆకులు రాలిపోయి మోడుల్లాగా తయారయ్యి రోడ్ల మీద నుంచుని ఉంటాయి అన్నమాట. ఎందుకంటే వింటర్ కదా, వింటర్లో ఫాల్ ఉంటుంది. సో డెఫినెట్గా ఒక్క ఆకు కూడా ఉండకుండా అన్ని చెట్లు మోడ్లుగా అయిపోతాయి అనమాట. ఓకే. సో ఇప్పుడైతే మేము హీత్రూ ఎయిర్పోర్ట్కి వచ్చేసామండి. వెల్కమ్ టు హీత్రూ. ఏంటి ఫ్లైట్ ఎక్కి ఇండియా వచ్చేస్తున్నారా వాసక్క? అబ్బే లేదండి, ట్రైన్ ఎక్కడానికి ఎయిర్పోర్ట్కి వచ్చాను అనమాట. ట్రైన్ ఎక్కడానికి ఎయిర్పోర్టా? అవునండి, నన్ను ఫాలో అయ్యే వాళ్ళకైతే డెఫినెట్గా తెలుస్తుంది. మేముండే ప్లేస్ నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా మేము హీత్రూకే రావాలి. సో హీత్రూ ఎయిర్పోర్టే మాకు కనెక్టివిటీ అనమాట. సో అది విషయం. ఇప్పుడైతే మేము సెంట్రల్ లండన్ వెళ్ళబోతున్నాం అనమాట. సో దానికోసం ట్రైన్ ఎక్కడం కోసం హీత్రూ ఎయిర్పోర్ట్కి వచ్చాం. బాగుందండి, బాగుంది, చాలా బాగుంది. సో ఇంకా మొత్తానికి ట్రైన్ దిగి ఇదిగో చూస్తున్నారు కదా, ఇలాంటి గృహల లాంటి స్టేషన్ల నుంచి బయటకు అయితే వచ్చాము అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ మేము ఎక్కడికి వచ్చామంటే కోవెంట్ గార్డెన్ అని ఒక ఏరియాకి వచ్చామన్నమాట. సో జనరల్గా ఇక్కడ కోవెంట్ గార్డెన్ అనేది కూడా ఒక మంచి పెద్ద ఏరియా. అక్కడ కూడా షాపింగ్ అవన్నీ ఉంటాయన్నమాట. సో అందుకని షాపింగ్ చేయడానికి వచ్చామన్నమాట. లండన్లో షాపింగ్ చేయబోతున్నాం అనమాట. వీళ్ళందరూ తెగ చెప్తారండి, లండన్లో షాపింగ్ చేసామంటారు. షాపింగ్ పెద్ద పేరు లండన్, కాకపోతే ఏం కొంటారో ఏమో నాకు తెలియదు. కానీ అంటే మనం కొనేవి వాళ్ళు కొనేవి వేరువేరుగా ఉంటాయేమోలండి. అండ్ ఇక్కడ అంతా కూడా జనాలంతా కోలాహలంగా హడావిడిగా షాపింగ్లు, బ్యాగ్లు, ఇక్కడ అన్ని డిస్కౌంట్స్ మంచి నడుస్తున్నాయి అనమాట. సో చాలా హడావిడిగా తిరుగుతున్నారు. ఈ హడావిడి మధ్యలోనే ఇక్కడ అయితే ఒక చిన్న పిల్లలతోటి ఇక్కడ ఒక అతను మ్యాజిక్ అయితే చేసి చూపిస్తూ వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాడు అనమాట. పిల్లలు అయితే క్లాప్స్ కొడుతున్నారు, పెద్దవాళ్ళు అప్పుడప్పుడు గట్టిగా నవ్వుతున్నారు. నేనైతే లిటరల్లీ అస్సలు ఎంజాయ్ చేయలేకపోయానండి. నేను అసలు నవ్వలేకపోయాను అనమాట. ఎందుకు నవ్వలేకపోయానంటే, మనకు వచ్చిందే అరకొర ఇంగ్లీషు, ఏదో నేర్చుకుని 2 ముక్కలు నేర్చుకొని మేనేజ్ చేసుకుంటూ బతికేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళ యాక్సెంట్ ఫ్లోని ఫాలో అయిపోయి వాళ్ళు వేసే జోకులను క్యాచ్ చేసి నేను కూడా నవ్వడం అనేది ఇంపాసిబుల్ అనమాట. అది జరగని పని. కాబట్టి నేను ఎక్కువ ప్రెషర్ తీసుకోదలుచుకోలేదు. కాబట్టి ఎక్కువసేపు ఆడుతుండకుండా వచ్చేసాను అనమాట. ఇంకా అక్కడి నుంచి ఇదో పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లా ఉందండి. చక్కగా ఇక్కడ అన్నిటిని విండో షాపింగ్ చేసేసి మనం షాపుల్లోకి ఎంటర్ అవ్వం అనమాట. మనకు తెలుసు కదా మనకి ఏం కావాలో. కాబట్టి నేను ఈ బ్యాగుల జోలికి, డ్రెస్సుల జోలికి, షూస్ జోలికి వెళ్ళట్లేదు అనమాట. అండ్ ఇంకా అక్కడి నుంచి ఓపెరా లోపలికి వచ్చామండి. ఇదిగో ఒకటి చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా మనకి షాపింగ్ చేసుకోవడానికి బ్యాగ్స్ కానీ ఇవన్నీ గిఫ్ట్ ఆర్టికల్స్ లాంటివి లండన్కి సంబంధించినవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఆర్ట్ అండ్ ఫోటో గ్యాలరీ కూడా ఉండింది. ఆ తర్వాత అండ్ ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంది అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి కాస్ట్యూమ్స్ అంటండి. అంతకుముందు అదే పాత ఇంగ్లీష్ సినిమాల్లో వేసుకునే డ్రెస్సులు లాంటివి అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే ఉన్నాయన్నమాట. కాస్ట్యూమ్స్ ఇంత పెద్ద బట్టలు వేసుకొని ఎట్లా ఉండేవాళ్ళబ్బా అనిపిస్తుంది కదండి. ఆఫ్ కోర్స్ ఏముందిలేండి, మన వాళ్ళు కూడా పెద్ద కిరీటాలు, నాగులు వేసుకొని పాపం వాళ్ళు కూడా అట్లనే డ్రామాలు చేసేవాళ్ళు కదా. అలాగే వీళ్ళు కూడా మూసేవాళ్ళు ఏమోలేండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ప్రాక్టీస్ జరుగుతుంది అనమాట.
ఇది ఒక ఆర్ట్ థియేటర్ అనమాట. సో ఇక్కడైతే రిహార్సల్స్ జరుగుతున్నాయి. యాజ్ యూజువల్గానే వాళ్ళు ఏదో పాటలు పాడుకొని ఎంజాయ్ చేస్తున్నారు. బట్ నేనైతే ఎంజాయ్ చేయలేకపోయాను, ఎందుకంటే చెప్పాను కదండి అది అనమాట లాంగ్వేజ్ ప్రాబ్లం. సో ఇంకా బయటకు వచ్చిన తర్వాత అక్కడైతే రెస్టారెంట్ ఉందని చెప్పాను కదండి. ఏమున్నాయా చూడడానికి పోయాను. ఏమున్నాయండి, ఇదిగో ఎటు తిప్పి అటు తిప్పిన ఆ పచ్చి ఆకుకూరలతోటి సలాడ్లు, ఆ బ్రెడ్ ముక్కనే అటు తిప్పి ఇటు తిప్పి అయ్యే ప్యాంట్రీలు, అవే కేకులు, అవే బన్నులు, అయ్యే పిజ్జాలు, అయ్యే ఆ బర్గర్లు, ఆ బ్రెడ్ ముక్కతోటి ఎన్ని వెరైటీలు చేసినా అలాగే చేస్తారు. మనం రైస్తో చేస్తాం కదా, వాళ్ళు బ్రెడ్తో చేస్తారు అనమాట. సో మనకేమో అలవాట్లేదు. ఇంక ఇవి తిన్నా కడుపు నిండదు, కాలు నిండదు. ఇంకా కాకపోతే ఒక కప్పు కాఫీ పట్టుకుని అయితే బయటకు వచ్చేసానండి. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత యాజ్ యూజువల్ బ్యాగ్లో ఉన్న బాక్స్ అయితే బయటకు తీసి ఓపెన్ చేశాను అనమాట. దాంట్లో ఏముందంటే పులిహార. అఫ్ కోర్స్ అండి, ఎక్కడికి వెళ్ళినా మన తెలుగుదనం ఎక్కడ పోతే చెప్పండి, పులిహారో దద్దోజనమో కలుపుకొని వెళ్తాం కదా. ఇవి 2 స్పూన్లు తిని కొంచెం మంచినీళ్ళు తాగితే కడుపు చల్లగా ఉంటుంది, 2 గంటలు మాట్లాడకుండా ఉంటాం. ఆ బ్రెడ్ ముక్కలు ఎన్ని తిన్నా ఆకలి తీరదు, తలపడి వచ్చేస్తూ ఉంటుంది. నాకైతే అలాగే ఉంటుందండి. సో కాబట్టి పులిహోర బ్యాచ్ ఎవరైతే ఉంటారో, ఎక్కడికైనా ప్రయాణం అనగానే పులిహోర కలపడం మొదలు పెడతారో వాళ్ళందరూ ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేసి కింద కామెంట్ అయితే చేయండి, ఓకేనా. సో పులిహార బ్యాచ్ జిందాబాద్. ఇక్కడ కోవెంట్ గార్డెన్లో అక్కడ మార్కెట్ ఉంటుందండి, అది కూడా పెద్ద మార్కెట్, బాగుంటుంది. అండ్ నాకు ఎస్పెషల్గా ఇక్కడ నాకు నచ్చిన ఒక స్టోర్ గురించి అయితే చూపిస్తున్నాను. ఇక్కడైతే హ్యాండ్ మేడ్ సోప్స్ అండ్ క్రీమ్స్ ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి, మంచి ఫ్లేవర్స్ తోటి చాలా బాగున్నాయి అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి లావెండర్స్ అనమాట. లావెండర్స్ డ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా సేల్ చేస్తున్నారు. ఇలా చిన్న చిన్న కట్టల్లా కట్టి పెట్టారనమాట. మంచి స్మెల్ వస్తున్నాయండి. వీటితో పాటు చాలా రకాల హ్యాండ్మేడ్ సోప్స్ ఉన్నాయన్నమాట. సో హ్యాండ్మేడ్ సోప్స్ అంటే డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఉన్నాయండి. అరోమా థెరపీ అంట, అరోమా థెరపీ సోప్, హ్యాండ్మేడ్ ఇన్ లండన్. సో బాగున్నాయండి, చాలా బాగున్నాయి. ఇక్కడ సోప్ ఒకటి వచ్చేసి 12.5 పౌండ్స్ అనమాట, 1250 రూపాయలు. ఓకే, ఇక్కడ చూసారు కదా ట్రైమీ అని ఉంది. అదే అంత ముచ్చటబడి ట్రైమీ అన్నప్పుడు వాడకుండా ఎలా ఉంటుంది చెప్పండి. అందుకని చెప్పి కొంచెం వాడేసి, అంటే వాడడం మీన్స్ స్మెల్ చూసానండి, అంతేనండి. నేను ఎవరి వస్తువులు పాడు చేయను, వేస్ట్ చేయను, చాలా మంచిదాన్ని. ఇంకా అక్కడి నుంచి లోపల ఏంటో సౌండ్స్ వస్తున్నాయి, ఏముందా లోపల చూద్దామని లోపలికి వెళ్ళామండి. లోపలికి వెళ్తే ఇక్కడ చూస్తున్నారు కదా, సేమ్ సినిమాల్లో ఉన్నట్టే ఉందండి. పాత సినిమాల్లో వీళ్ళంతా కూర్చొని డైనింగ్ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఉంటే ఒక ఆవిడ లైవ్లో అక్కడ పాటలు పాడుతుంది అనమాట. సూపర్ అండి, సూపర్గా ఉంది, చాలా బాగుంది. నాకైతే నిజంగా ఇంగ్లీష్ సినిమా చూసిన ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు హడావిడిగా ఉన్నారు అంటే, చెప్పాను కదండి 2 months బ్యాక్ అనమాట, అంటే క్రిస్మస్ టైం అనమాట. అందుకని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, సో ఈ టైంలోనే డిస్కౌంట్లు అయ్యి ఉంటాయని నేను కూడా షాపింగ్ మొదలు పెట్టాను అనమాట. అండ్ ఇంకా అక్కడి నుంచి మేము ఫస్ట్ ఎక్కడికి వెళ్ళామంటే యాపిల్ స్టోర్కి వెళ్ళామండి. యాపిల్ స్టోర్ నాకు కదండి, మా అబ్బాయి ఫోన్ అని ఎప్పటి నుంచో గొడవ చేస్తా అంటే అటు ఫోన్ స్క్రీన్ పచ్చడి అయిపోయిందిలేండి. ఇంకా తప్పక ఫోన్ కొనడానికి అని చెప్పి అక్కడికి వెళ్ళామన్నమాట. సో ఫైనల్గా ఐపాడ్స్ ఫోను అయితే తీసుకున్నాడండి. ఇంక దీంట్లో షాపింగ్ చూపించడానికి ఏముంటుంది చెప్పండి, ఇక్కడ అంతా ఇది ఒక డిజిటల్ ప్రపంచంలా ఉంది. మామూలుగా అయితే నాకు స్టోరీ డిఫరెంట్గా అనిపించింది అనమాట. సో చాలా బాగుంది. జనాలు కూడా చూసారు కదా, చాలా మంది హ్యాపీగా తిరుగుతున్నారు, హ్యాపీగా బిల్లులు కడుతున్నారు. ఓకే నైస్, గ్రేట్, గుడ్ అనుకుని తప్పదు కదండి. టెక్నాలజీలు, ఈ డివైస్లు మన లైఫ్లో పార్ట్ అయిపోయినాయి. ఇంకా వాటిని అవాయిడ్ చేయగలుగుతామా లేదా, చేయగలిగే రోజు వస్తే బాగుండు అనుకుంటున్నాను. అవి చేయగలిగే రోజు వచ్చింది అనుకోండి, ఇక్కడ యూట్యూబ్లో ఉండవు, మా లాంటి వాళ్ళకి వీడియోలు కూడా ఉండవు. కాబట్టి మనస్ఫూర్తిగా ఇవన్నీ పోవాలని అయితే కోరుకోలేకపోతున్నాను, ఫ్రాంక్గా చెప్తున్నాను. ఇంకా తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చేసామండి. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కోవెంట్ గార్డెన్లో చూడదగ్గ ప్రదేశాలు ఏంటి అని అంటే, ఇక్కడ దగ్గరలో ఒక పెద్ద డిజిటల్ స్క్రీన్ ఒకటి ఉంటుందన్నమాట. సో అది చాలా అంటే చాలా బాగుంటుందండి. సో అది చూడడం కోసం అని చెప్పేసి మేము అక్కడికి వెళ్ళామన్నమాట. అయితే నడిచి వెళ్ళాలన్నమాట. ఎందుకంటే చిన్న డిస్టెన్సెస్కి బస్సులు ఎక్కడం కుదరదండి. ఒకవేళ బస్సు ఎక్కినా మీరు 2 కిలోమీటర్లు వెళ్ళినా 5 కిలోమీటర్లకి వేసిన ఛార్జే, ఈ 2 అడుగులు వేసినా అదే ఛార్జ్ చేస్తాడనమాట. అందుకోసం దగ్గర ప్లేసులకి ఏంటంటే జనరల్గా బస్సు ఎక్కకుండా నడిచి వెళ్ళడం అనేది చేస్తూ ఉంటాము. సో అలాగే నడుచుకుంటూ ఇక్కడికైతే డిజిటల్ స్క్రీన్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడ చూసారు కదా ఎంత పెద్ద స్క్రీన్ అంటే, ఇంకా 4 walls కూడా స్క్రీనే ఉంటుంది అనమాట. సో దాంట్లో రకరకాల ఇవన్నీ రకరకాల వీడియోస్ అంతా ప్లే చేస్తూ ఉంటారు. యానిమేషన్స్ అనమాట. యాక్చువల్లీ ఇవి
4Dయో 5Dయో అయి ఉంటాయి. నాకు అంత క్లియర్గా తెలియదు, బట్ చూస్తున్నారు కదా ఫుల్గా భలే ఉంటాయండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. పిల్లలు అయితే రియల్గా చాలా ఎంజాయ్ చేస్తారు. సో మంచి మంచి థీమ్స్ ఉంటాయండి, అంటే మారుస్తూ ఉంటారు, ఒకటే ఉండదు అనమాట. డిఫరెంట్ థీమ్స్లో ఇట్లాంటి వీడియోస్ అవి డిస్ప్లే అవుతూ ఉంటాయి అనమాట. చాలా బాగుంటుంది. కొంచెం సేపు అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ అయినా మనం అక్కడ ఆ వీడియో అంతా ప్లే అవుతున్నచ్చు, అంటే ఒక చిన్న స్టోరీలో రన్ అవుతూ ఉంటుంది. సో దాన్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. కొంచెం టైం పాస్ చేసి ఆ షో చూసేసిన తర్వాత ఒక కూల్ డ్రింక్ తాగేసి మళ్ళీ బయటకు నడుచుకుంటూ వచ్చి బస్ స్టాప్ దాకా బస్ ఎక్కేసి అక్కడి నుంచి మేము టవర్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చామన్నమాట. సో చెప్పాను కదండి, మా బాబు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం రావడం అనమాట. సో ఇంకెక్కడికి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయిందండి. చూసారు కదా నైట్ టైం టవర్ బ్రిడ్జ్ ఎంత బాగా కనిపిస్తుందో. థేమ్స్ రివర్లో లైటింగ్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి కదా. సో కొంచెం సేపు ఆ టవర్ బ్రిడ్జ్కి అటువైపు ఇటువైపు తిరుగుతూ వీడియోలు తీస్తూ మీకోసం అంటే కేవలం మీకోసం ఈ వీడియోలన్నీ తీసాను నేను. సో ఇవన్నీ తీసుకుంటూ సో మెయిన్ ఇక్కడ ఏంటి చెప్పనండి, మేము ఇట్లా బయటికి రావాలి అని అంటే ఎక్కువ దూరం వాక్ చేయాల్సి ఉంటుంది, చెప్పాను కదా. సో వాకింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. వాకింగ్ కూడా ఓకే అండి, జనరల్గా ఇలా వాక్ చేయడం అనేది హెల్త్కి మంచిదే కదా. ఇక్కడ ఎక్కువగా లండన్లో వాకింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. కాకపోతే ఛాలెంజ్ ఏంటంటే ఎక్కువ చలి ఉంటుందండి, చలిగాలి అనమాట. చలి కూడా కాదు, టెంపరేచర్ నార్మల్గా పెద్దగా ఏం చూపించదు, కానీ చలిగాలి వేస్తూ ఉంటుంది. ఆ గాలిని ఆ విండ్ని ఫేస్ చేయడం అనేది చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది అనమాట. ఇక్కడ సమ్ టైమ్స్ ఎలా అయిపోతుందంటే బయటకు వెళ్ళాలంటే అమ్మో బాబు ఎంత దూరం నడిచి వెళ్ళాలా, మనకు అలవాటు తక్కువ. మనకేమో రోడ్డు మీదకి వస్తే వెంటనే బండి ఎక్కడం, ఆటో ఎక్కడం, క్యాబ్ ఎక్కడం అలవాట్లు. సో ఈ అలవాట్లు పోయి నడవాలి అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది కదండి. సో అదే అనమాట. ఇంకా అది దానికి తోడు ఈ చలిగాలి ఒకటి, ఈ రెండు కలిపి ఎందుకులే ఇంట్లో కూర్చుంటే సరిపోతుంది అనిపించేలాగా ఉంటుంది అనమాట ఇక్కడ వాతావరణం. సో కానీ బాగానే తిరుగుతూనే ఉంటారండి జనం అయితే, ఇట్లా సెంట్రల్ లండన్ వస్తూనే వెళ్తూనే ఉంటారు. ఇంకెక్కడి నుంచి అయితే నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే మా తోటి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అదేనండి మన లండన్ తోటి వాళ్ళు ప్రసన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అండి. ఇక రేపొద్దున ఈ షాపింగ్ అయితే కంటిన్యూ చేయాలి. ఇవాళ అయితే మా అబ్బాయి షాపింగ్ మాత్రమే కంప్లీట్ అయింది, ఇంకా నా షాపింగ్ స్టార్ట్ అవ్వలేదు. సో కాబట్టి రేపు వీడియోలో షాపింగ్ ఏం చేసాము, ఎక్కడికి వెళ్ళాము అనేది షేర్ చేసుకుంటాను. సో అప్పటి వరకు టేక్ కేర్ అండి, బాయ్ బాయ్.